సువార్త ప్రకటించే భారం క్రైస్తవులైన ప్రతి ఒక్కరిపై ఉన్న బాధ్యత. అయితే ఈనాడు అది కేవలం సేవకుల పని మాత్రమే, నాది కాదు అని నిమ్మకు నీరెత్తినట్టు క్రైస్తవులు ఉండడం బాధాకరం. నశించిపోయే ఆత్మలు అనేకులు ఉండగా నేడు క్రైస్తవులు ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉండడం విషాదకరం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అంటున్నారు. ఇంతకు ప్రభువు మనకు అప్పగించిన పని ఏమిటి? మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నారు. ఇలా మనం చేస్తున్నామా? ఈ బాధ్యత మీలో ఎవరికీ లేదా? యోధా గారు తన పత్రికలు ఏమి వ్రాసారో ఒక్కసారి చూడండి. 1:23 అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అంటున్నారు. అంటే నశించే ఆత్మను రక్షించే బాధ్యత మనపై లేదా? ఉంది. కాబట్టి ఇకపైన కదలండి సహోదరులారా, ఏకం కండి.